ఆది మానవుల ప్రదేశాలను సందర్శించే పనిలో భాగంగా ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో ఉన్న వడ్లకొండ గ్రామానికి వచ్చినాం. ఇగో వడ్లకొండ గుట్ట వచ్చింది చూడండి. ఇప్పుడు మనం గుట్ట ఎక్కుదాం, నాతో రండి. ఈ గుట్ట మీదకి పోవాలంటే ఇలా మెట్లు ఎక్కి పైకి పోవాలి. ఎర్రటి ఎండలో ఈ గుట్ట ఎక్కుతున్నాను చూడండి. మిత్రులారా, ఇప్పుడు మనం గుట్ట మీదకి వచ్చినాం చూడండి. మనకి వడ్లకొండ గ్రామం కనిపిస్తోంది. ఇక్కడ ఏమైనా ఆది మానవుల డాల్మెన్ సమాధులు మరియు నవీన శిలాయుగానికి సంబంధించిన ఏమైనా గ్రూప్స్ ఏమైనా ఉంటాయో చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ఒక బౌద్ధ స్తూపానికి సంబంధించిన ఆనవాళ్ళ లాంటిది కనిపిస్తోంది, కానీ ఇది ఒక మట్టి గడ్డ. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకి ఎటు చూసిన పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకి ఈ గుట్ట కిందనే అక్కడ మనకి పాటి గడ్డ కనిపిస్తుంది. మనకి అక్కడ నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన వస్తువులు అక్కడ మనకు దొరుకుతాయి చూడండి. ఇక్కడ ఏమైనా ఆది మానవుల గుర్తులున్నాయో చూస్తున్నా. చూడండి, క్రింద లోయ ఉంది, పైన బండలు ఉన్నాయి. వీటి మీద ఆది మానవుడి రాక్ పెయింటింగ్స్ ఉన్నాయో చూస్తున్నా, కానీ ఏ పెయింటింగ్ లేదు. ఇక్కడ చూడండి, ఒక నీటి గుంత ఉంది. ఇక్కడ ఆది మానవుడి నూరుడు గుంతలు ఉన్నాయో చూస్తున్నా, కానీ లేవు. ఇప్పుడు మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. పాతరాతి యుగం ఇది 5 లక్షల బీసీ నుండి 10,000 బీసీ వరకు కొనసాగింది. అంటే ఈ పాతరాతి యుగం 3 భాగాలుగా విభజించబడింది. మొదటిది తొలి పాతరాతి యుగం. ఇది 5 లక్షల బీసీ నుండి 1 లక్ష బీసీ వరకు కొనసాగింది. ఈ తొలి పాతరాతి యుగంలో ఆది మానవుడు కొండ గుహలలో నివసించేవాడు. ఈ కాలంలో ఆది మానవుడికి వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. కేవలం వేట మీదనే ఆధారపడేటోడు. జంతువులను వేటాడడానికి మరియు మాంసాన్ని చీల్చడానికి కొన్ని రాతి పనిముట్లను వాడేవాడు. ఈ రాతి పనిముట్లు రఫ్గా అన్పాలిష్డ్గా ఉండేవి. ఇక మధ్య పాతరాతి యుగం ఇది 1 లక్ష బీసీ నుండి 40,000 బీసీ మధ్యకాలంలో గడిచిపోయింది. ఈ యుగంలో ఆది మానవుడు నిప్పును కనుగొన్నాడు. పచ్చి మాంసానికి బదులుగా కాల్చిన మాంసాన్ని తిన్నాడు. ఈ కాలంలో కూడా ఇంకా కొండ గుహల్లోనే నివసించాడు. వ్యవసాయం గురించి ఇంకా ఏమీ తెలియదు. దీని తర్వాత చివరి పాతరాతి యుగం. ఇది 40,000 బీసీ నుండి 10,000 బీసీ మధ్యకాలంలో గడిచిపోయింది. ఈ యుగంలో చాలా మార్పులు జరిగినాయి. ఈ యుగంలో జంతువుల బొక్కలతో చేసిన ఆయుధాలు, అలాగే చిన్నగా ఉండే మైక్రోలిథిక్ టూల్స్ని తయారు చేసిండు. అంటే టూల్స్ తయారీ విషయంలో ఆది మానవుడు కొంచెం అప్డేట్ అయ్యిండు అన్నమాట. నాకు ఈ యుగానికి సంబంధించిన ఒక రాతి పనిముట్టు వడ్లకొండ గ్రామానికి పక్కనే ఉన్న ఉప్పర్పల్లి గుట్ట మీద దొరికింది. జంతువులను వేటాడడం గురించి, తన అనుభవాల గురించి కొండ గుహల్లో చిత్రాలను గీసేవాడు. పాండవుల గుట్టలో మనకి 30,000 బీసీ నుంచి 10,000 బీసీ మధ్యకాలంలో గీసిన చిత్రాలు ఈ కాలంవే. ఇప్పుడు మనం మధ్యశిలాయుగం గురించి తెలుసుకుందాం. ఇది 10,000 బీసీ నుండి 5,000 బీసీ మధ్యకాలంలో గడిచిపోయింది. వాతావరణ మార్పుల వల్ల ఈ యుగంలో ఆది మానవుడు కొండ దిగి ఇతర ప్రదేశాలకి ప్రయాణించాడు. అలాగే ఈ యుగంలో కూడా ఆది మానవుడు ఇంకా వేట మీద మరియు చేపలు పట్టడం మీద ఆధారపడేవాడు. మధ్యరాతి యుగం తర్వాత నవీన శిలాయుగం వచ్చింది. ఇది 5,000 బీసీ నుండి 3,500 బీసీ కాలం వరకు కొనసాగింది. ఈ యుగంలో ఆది మానవుడు జంతువులను వేటాడడంతో పాటు యానిమల్ డొమెస్టికేషన్ ఫార్మింగ్ కూడా ప్రారంభించాడు. వీటితో పాటు మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని ఈ యుగంలోనే ప్రారంభించాడు. ఈ యుగంలోనే అభివృద్ధి చాలా జరిగింది. వరి, సజ్జలు, ఇతర పంటలను పండించాడు. రాతి ఆయుధాలని నూరుడు గుంతల్లో పదునుగా నూరుకున్నాడు. కుమ్మరి చక్రాన్ని కనుక్కొని కుండలు చేశాడు. ఈ నవీన శిలాయుగపు గ్రామాలు మనకి ఎక్కువగా గుట్టల కింద కనిపిస్తాయి. ప్రస్తుతం మనం చూసే గ్రామీణ వ్యవస్థ మరియు కుటుంబ వ్యవస్థ ఈ నవీన శిలాయుగంలోనే ప్రారంభమయ్యాయి. ఈ నవీన శిలాయుగానికి సంబంధించిన రాతి పనిముట్లు, కుండలు, పెంకలు ఈ వడ్లకొండ గుట్ట కింద ఉన్న ఈ పాటిగడ్డ మీద దొరికినాయి చూడండి. ఇప్పుడు నేను ఆ పాటి గడ్డ దగ్గరికి పోతానా చూడండి. ఈ పాటిగడ్డ ఈ గుట్ట వెనక దిక్కుంటుంది.
పాతరాతి యుగం నుంచి నవీన శిలాయుగం వరకు ఎన్నో మార్పులు జరిగినాయి. పాతరాతి యుగాలలో ఆది మానవుడు కొండ గుహలలో నివసించేటోడు. ఇలా చాలా లక్షల ఏళ్ళు గడిచిన తర్వాత నవీన శిలాయుగంకి వచ్చేసరికి ఆ ఆది మానవుడు కొండ కింద నివాసం ఏర్పరచుకున్నాడు. ఇలా ఏర్పాటు చేసుకున్న ప్రాంతమే పాటిగడ్డ. ఈ ఎర్రటి ఎండలో చల్లదనం కోసం నా ఫేస్ని కడుక్కుంటున్నా. ముఖం కడుక్కుంటున్న క్రమంలో ఈ నేల మీద కొన్ని మట్టి పెంకలు, రాతి పనిముట్లు కనిపించినాయి. దీన్ని బట్టి చూస్తే ఈ నేలని పాటిగడ్డ అని పిలుస్తాము. ఈ పాటిగడ్డ మీదనే నవీన శిలాయుగంలో ఆది మానవుడు నివసించేవాడు. పెంక అదే అదే అది ఆయనకి ఏం లేదు. ఇప్పుడు మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామ గుట్ట వెనకాల ఉన్నాం. చూడండి, ఇది నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన ఒక ఆనవాళ్ళు ఈ రాయి. ఈ వడ్లకొండ గుట్ట వెనకాల ఉన్న ఈ పొలంలో ఈ అవ్వకి నవీన శిలాయుగానికి సంబంధించిన రాతి గొడ్డళ్ళు చాలా దొరికినాయట. కానీ ఆ గొడ్డళ్ళని ఇలా గట్ల పొండి పాడేసిందట. ఈ నవీన శిలాయుగం తర్వాత వచ్చిన యుగం పెద్ద రాతి యుగం. దీని తర్వాత గౌతమ బుద్ధుడి కాలం, దీని తర్వాత శాతవాహనుల కాలం, దీని తర్వాత చాళుక్యుల కాలం, దీని తర్వాత కాకతీయుల కాలం. ఈ వడ్లకొండ గ్రామం ఎక్కడ ఉందో ఈ మ్యాప్లో చూడండి.